మేము మా ప్రభువా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు. లూకాసు వార్త 10వ అధ్యాయము మా ప్రభువా మా తండ్రి ఆయన మేము చదువుకుంటూ వచ్చిన 30వ వచనం నుండి 36వ వచనం వరకు మీరు మాతో మాట్లాడుతురమ్మని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకొని ప్రార్థిస్తుండగా సహాయం చేయము. అయోగ్యుడను అపాత్రుడను ఎన్నికలైన వాడను నీ శిలువ చాటు నన్ను మరుగుపరిచిన నోటిని బూరగా పాత్రగా వాడుకొని నీ నామాన్ని మహింపరచుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయము మనము 30వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం ఏ విధంగా ఉందో మనము వాక్య వెలుగులో మనము ధ్యానించినట్లయితే, చూసుకున్నట్లయితే మనము దేవుని ఆరాధించకుండా ఉండలేం. దేవుడు మన పట్ల చూపినటువంటి జాలి, దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ, దయ, కనికరము, వీటన్నిటిని బట్టి మనం ఆయనకేమి చెల్లించగలము. ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ఏం చేస్తామంటాం మనము? స్తుతులు. అందుకని కీర్తన 103వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటాడు, ఏమని అంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. ఒక మనుష్యుడు యెరికో పట్టణానికి పోతూ ఉన్నాడు. యెరూషలేమును విడిచిపెట్టినాడు. యెరూషలేమును విడిచిపెడుతూ యెరికో పట్టణం కూడా యెరికో పట్టణానికి పోతూ వచ్చినాడు. ఇక్కడ యెరికో పట్టణం కూడా పోయేటువంటి ఆ మనుష్యుడు దొంగల చేతిలో చిక్కినట్లు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయినారు. కొన ప్రాణంతో విడిచిపోయినారు. ఆయన బట్టలను దోచుకున్నారని రాయబడుతూ వచ్చింది. దొంగలు అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడుతూ వచ్చింది దొంగ చేతిలో కాదు, దొంగల చేతిలో అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ దొంగల చేతిలో అనేకులు అతనిని ఏం చేస్తూ వచ్చినారంటే బాధపరిచినారు, హింసించినారు, తుదకు బట్టలు దోచుకున్నారు, దిగంబరుని చేసినారు, తర్వాత కొన ప్రాణముతో విడిచిపెట్టేసినారు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు అని మనము దీనిని బట్టి మనము గుర్తిస్తూ రావాలా. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఒక యాజకుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ త్రోవన వెళ్ళడము తటస్థించింది అంట. అక్కడ చూచి ఏం చేసినాడంట, ఆ యాజకుడు ప్రక్కగా పోయినాడు. తర్వాత లేవీయుడు ఒకడు వచ్చినాడు. లేవీయుడు కూడా చూచి ఏం చేసినాడంట, ప్రక్కగా పోతూ వచ్చినాడు. అందుకు రాయబడుతూ వచ్చింది ఇక్కడ 31వ వచనంలో ఏమని అంటాడంటే, ప్రభు ఏమంటాడంటే, అలా లేవీయుడు అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు ఆ చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, ఇక్కడ మనం జాలిపడి, అందుకనే హెచ్కేల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. హెచ్కేల గ్రంథము 16వ అధ్యాయం, హెచ్కేల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమనుంది ఇక్కడ చూడండి, ఒక మంచి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. నీ మీద జాలి పడిన 5వ వచనం, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరును నిన్ను కటాక్షింపలేదు, నీ యందు జాలి పడినవాడు ఒకడను లేకపోయాను. మన యందు జాలి పడినటువంటి వాడు ఒకడును కూడా లేడు. మన యందు జాలి పడినటువంటి వాడు ఒక్కడునూ లేకపోయాను, ఒక్కడు కూడా లేడు.
ఏ ఒక్కరు కూడా మన యందు జాలి పడినటువంటి వారు లేరు అని మనం దీనిని బట్టి మనము గుర్తించాలా. ఏ ఒక్కరు కూడా. ఎందుకు ఎవరు జాలి పడలేదంటే, ఎవరు మన మీద జాలి పడలేదంటే అందరూ పాపం చేసినారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏం చేసినారంట? దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, పొందుకోవాలా, దేవుని మహిమను పొందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుని మహిమను ఏం చేయలేకపోయినారు, పొందలేకపోతున్నారు. జపాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు ఎన్నో చేస్తున్నారు. ఆయనను రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతుంది, ఇంకను పాపులు, ఇంకను దేవునికి శత్రువులు, ఇంకను భక్తిహీనులు, ఇంకా బలహీనులు అని రాయబడుతూ వచ్చింది. అందరూ పాపం చేసినారు కాబట్టి ఎవరు కూడా మన మీద జాలి పడడానికి వీలు లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి దిగి వచ్చి నీ నిమిత్తము నా నిమిత్తము ఏమైపోయినాడంట? జాలి పడినాడు. జాలి పడుతూ వచ్చినాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, మనకు జాలి పడినవాడు ఒక్కడును లేకపోయాను. దగ్గరికి పోయి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పుటగుళ్ళ ఇంటికి వారిని తీసుకొని పోయి అతనిని ఏం చేసినాడంట? పరామర్శించినాడు. చూడండి, ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే అతని మీద జాలిపడి ఏం చేసిన, దగ్గరికి పోతూ వచ్చినాడు. నూనె ద్రాక్షారసమును పోస్తూ వచ్చినాడు. నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యము. పరిశుద్ధాత్మను ఇచ్చినాడు, సంతోషం. ద్రాక్ష రసము ఇవ్వని సంతోషము యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు అనుగ్రహించేవాడై ఉన్నాడు అని మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అతని మీద జాలిపడి నూనె ద్రాక్షరసము పోసి తర్వాత అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని ఏం చేసినాడంట? పరామర్శించినాడు. చూడండి, జాలి పడినటువంటి మనము ఇక్కడ రాయబడుతూ వచ్చింది, హేయకరమైన, లజ్జకరమైన, అవమానకరమైనటువంటి నీచమైన పరిస్థితిలో మనం పడి ఉన్నప్పుడు మనల్ని చూచి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్న మనలను బ్రతుకుమని చెప్పినాడు. ఏం చెప్పినాడంట? బ్రతుకు అని చెప్పినాడు. హెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తాడు? నువ్వు బ్రతకమని చెప్తూ వచ్చినాడు. జాలి పడినాడు. వాస్తవంగా ఈ లోకంలో అందరూ కూడా మనల్ని విసర్జించినటువంటి వారే, అందరూ మనలను త్రోసివేసినటువంటి వారే. వాస్తవంగా మనము చూస్తూ వస్తాము. పరమగీతాల్లో మనం చూస్తూ వస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. పరమగీతంలో 1వ అధ్యాయము 6వ వచనం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, చాలే. నల్లని దానని మీరు చిన్న చూపులు, ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక్కరా చిన్న చూపు చూడకుడి అని ఒక్కరితో ఏకవచనం లేదు. అక్కడ ఏముందంటే బహువచనం ఉంది. నల్లని దానని మీరు చిన్న చూపులు చూడదండి. ఈ లోకంలో అందరూ కూడా నల్లని రోంత భక్తి, రోంత నీతి, రోంత యథార్థత కలిగి ఉంటే మనం ఏం చేస్తూ వస్తామంట? నల్లని దానని మీరు చిన్న చూపులు చూడకుడి. అదే మనము ఆదికాండం 29వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే లేయాను చిన్న చూపులు చూస్తూ వచ్చినది. ఎవరంట? తన సహోదరినే. రాహేలు లేయాను ద్వేషించింది అని చూస్తూ వస్తాం. లేయా ద్వేషించబడుట ఏం చూసినారంట? యెహోవా చూచి. లేయా ద్వేషించబడము యెహోవా చూచినాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? చూచే దేవుడు. మన దేవుడు చూచే దేవుడు. మన దేవుడు తర్వాత వినే దేవుడు.
మన దేవుడు దిగి వచ్చే దేవుడు. నిర్గమాకాండంలో మనం చూస్తూ వస్తాం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది చూడండి. దేవుని యొక్క ప్రేమను గురించి మనము చూస్తే 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? నిశ్చయముగా నా ప్రజల బాధను నేను నిశ్చయముగా అనే మాట మనం చూడాలి. ఇక్కడ ఏమాత్రము కూడా చూడలేదు అని చెప్పకుండా ఉండడానికి ఏం చేస్తూ వచ్చినాడంటే నిశ్చయముగా చూచినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట? తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి మొరను నేను వింటిని. చూచినాడు, విన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడంట? చూచే దేవుడు, వినే దేవుడు. తర్వాత ఏమైపోయినాడంట? పోనీలే అనుకున్నాడా? ఏమైనాడు? ఇక్కడ 8వ వచనం చివరి భాగంలో ఏముందంట? దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది 8వ వచనం చివరి భాగంలో ఏముంది? మా దేశం నడిపించుటకు దిగి వచ్చినాడు. విన్నాడు, చూచినాడు, తర్వాత ఏం చేసినాడంట? దిగి వచ్చినాడు. చూడండి, చాలా వరకు మనము చాలామందికి సహాయం చేస్తాం. చాలామందికి మనము దారిలో పోతూ ఉంటాం అనుకో, ఎవరినైనా కానీ వాహనం మీద ఎక్కించుకుంటాము. తర్వాత ఎక్కడికి పోవాలని నువ్వు అంటాము, అక్కడ దించేస్తాం. అవునమ్మా? ఎక్కడికి పోవాలంటాము, అక్కడ దించేస్తాం. కొన ప్రాణంతో ఉంటే ఎక్కించుకుంటామా? దెబ్బలు కొట్టేసి బాగా రక్తం అంతా కారిపోతుంది, ఇంకా కొన ప్రాణం ఉంటుంది, చనిపోతాడేమో, చనిపోతే నా మీద పడుతుంది కదా, ఎట్లా జరిపినాడు, ఎవరు కొట్టినారు, ఏమేమి కథ అన్నీ మనం ఎఫ్ఐఆర్ రాసుకుంటారు కదా, మనము చెప్పాలి కదా, వాంగ్మూలం వేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి మనం ఏం చేస్తామంటే అతన్ని పట్టించుకోం, చూస్తాం. ఈ కాలం ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లు ఏముందంటే, ఒకడు యాక్సిడెంట్ రక్తం మడుగులో పడింటే అందరూ వచ్చి సెల్ఫీలు తీస్తారు, కానీ అతన్ని తీసుకొని పోయి ఎక్కడ జరిపించారు? హాస్పిటల్లో. ప్రాణం పోయిందంట ఒకనికి. రోడ్డు మీద పడినాడు, వాహనం గుద్దేసింది, రక్తం మడుగులో రక్షించండి, నన్ను పిలుచుకోమండి అంటే అందరూ సెల్ఫీలు తీస్తున్నారు. అతన్ని తీసుకొని పోయి హాస్పిటల్ ఎవరు జరచలే, ప్రాణం పోయింది లాస్ట్కు. అందరూ సెల్ఫీలు తీస్తారు, వాహనం మీద ఎక్కించుకొని పోరు. అయితే ఇక్కడ ఆయన దిగి వచ్చినాడు. ఎక్కడికి నడిపించినాడంట? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించినాడు. దేవుని యొక్క ప్రేమ అటువంటిది. వాహనం మీద ఎక్కించుకుంటాము, తర్వాత అతనికి ఎక్కడ పోలో ఆ ప్లేస్లో దించేస్తాము. మనం ఏం చేస్తాము? ముందుకు వెళ్ళిపోతాం. ఇంటికి తీసుకొని వచ్చినామనుకోండి, ఏమంటుంది? మన ఇంట్లో ఆమె యజమానురాలు భార్య ఏమంటుంది? లేదంటే మన తండ్రి ఏమంటాడు? దావలో ఉండే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తానవేంది అంటాం. దావలో ఉండే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తానవేంది అంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జాలి, దయ, మానవులకు ప్రేమ ఉంటుంది, మనుషులకు కూడా ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ లేదని చెప్పను. చూడండి, 1 సామ్యుయేలు గ్రంథము 2 సామ్యుయేలు గ్రంథము అనుకుంటా, చూడండి 2 సామ్యుయేలు గ్రంథము 1 సామ్యుయేలు గ్రంథంలోనూ దావీదు ఏం చేస్తూ వస్తాడంటే, దావీదు చూడండి, సామ్యుయేలు గ్రంథంలో ఏం చేస్తాడంటే 2 సామ్యుయేలు గ్రంథమా ఆ యొక్క పట్టణానికి పోతూ వచ్చేటప్పుడు దేవుని ప్రేమను చూపుతూ వస్తాడు. చూడండి ఏం చేస్తూ వస్తాడంట, ఆయన ఆహారం పెడతా వస్తాడు. దావీదు భక్తుడు. సమూయేలు గ్రంథము చూడండి, ఎక్కడది? 2 సమూయేలు గ్రంథం చదువునైనా 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము ఏం చేస్తాడు? దావీదు రాజు ఏం చేస్తాడు? 2 సమూయేలు గ్రంథము
అది అది కాదు, అది కాదు. 2వ సామ్యుయేలు గ్రంథము, మొదటి సామ్యుయేలు గ్రంథమా 2వ సామ్యుయేలు గ్రంథంలో ఉంది ఆ మాట. ఏమనుందంటే అది కాదు. ఆకీసు ఆ యొక్క సిక్లాగులో పడి అతను దోచుకొని కొన ప్రాణంతో విడిచిపోతారు. అప్పుడు అతని దగ్గరికి తీసుకొని పోయి ఏం చేస్తాడంటే దావీదు అతన్ని పరామర్శిస్తూ వస్తాడు. చూడండి 30వ అధ్యాయం, మొదటి సామ్యుయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. పొలంలో ఒక ఐగుప్తుడు కనబడిన వారు దావీదు వద్దకు అతను తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదు అని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వానిని ప్రాణము తెప్పరిల్లగా. ఏం చేస్తూ వచ్చిందంట? ఇక్కడ రాయబడుతూ వచ్చింది 30వ అధ్యాయం అంతా మనకు, ఈ అధ్యాయం అంతా మనకు తెలుసు. దావీదు ఆ యొక్క వేరే దేశానికి యుద్ధానికి పోతూ వచ్చినప్పుడు దావీదు సిక్లాగులో పడి అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశంలో సిక్లాగు మీద పడి కొట్టి ఆ ప్రాంతం అంతా తగలబెట్టి భార్యలను పిల్లలను తనతో ఉన్నటువంటి భార్యలను పిల్లలను అందరినీ తీసుకొని పోయి తన ఉన్నటువంటి డేరాలంతటిని కాల్చి బూడిద చేసేసి ఏం చేస్తారంట, తీసుకొని పోయి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడంటే తన భార్యలు పిల్లలు, తనకు కలిగినటువంటి సైన్యము, తనతో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్నంతా భార్య పిల్లలను అందరినీ తీసుకొని పోతారు. తీసుకొని పోతా వచ్చినప్పుడు అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే 3వ వచనంలో, దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉండుటయు తన భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి తీసుకొని పోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేనంత ఏం చేసినారంటే బిగ్గరగా ఏడ్చినారు. అంతేకాదు ఇక్కడ రాయబడుతూ వచ్చింది 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము ఇసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండని ఒకరితోనొకరు చెప్పుకున్నారు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటా వచ్చినాడు దావీదు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంతేకాదు తానే దుఃఖంలో ఉన్నాడు. తానే ఏం చేస్తున్నాడంట, దుఃఖంలో ఉన్నాడు. దారిని పోతాన్నాడు, ఇట్లా దారి ప్రయాణం చేసుకుంటా పోతాన్నాడు. అయితే అక్కడ రాయబడుతూ వచ్చింది, ఏమని రాయబడుతూ వచ్చింది, పోతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి అక్కడ కనబడతా వచ్చినాడు. 11వ వచనంలో, ఐగుప్తుడు ఒకడు కనబడెను. ఐగుప్తుడు కనబడినాడు. చూడండి మనకు ఎట్లుంటుంది చూడండి, మన ఇల్లు కాలిపోతా అంటే, మనకు ఆహారం లేకుండా ఉంటే, మన భార్య పిల్లలు శత్రువులు పట్టుకొని పోయి వాళ్ళని హింసిస్తూ ఉంటే, ఓ పక్కన వాళ్ళని హేళన చేస్తూ ఉంటే, వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళతో నాట్యం ఆడుతూ ఉంటే వాళ్ళని రక్షించేదానికి నువ్వు పోతావా? ఒక దారిన పడినటువంటి వానికి ఆహారం పెడతామా? తట్టుకోరా నా పానం పోక ఉండక నేను చేస్తా అంటే నీ పంచాయతీ ఒకటి అయిపోయిందంటే ఏం చేస్తాం మనము? వెళ్ళిపోతాం ముందరకు. అయితే ఆయనకుండేటువంటి ప్రేమ, దావీదుకుండేటువంటి ప్రేమనే మనం చూస్తే ఏమంటామంటే ఎంత గొప్ప ప్రేమ కదా అనుకుంటాం. అతనికి ఏం చేస్తూ వచ్చినారంటే ఇక్కడ భోజనము పెట్టి తర్వాత దాహం ఇచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను ఏం చేసినారంట, భోజనం పెట్టేసినాడు అనడమే. ద్రాక్ష గెడలు ఆయనకి ఇస్తా వచ్చినాడు. ద్రాక్షపు గెలలు ఆయనకి ఇస్తా వచ్చినాడంట. చూడండి, ద్రాక్షపు గెలలు ఆయనకి ఇచ్చినాడు. ఎంతగా సమృద్ధిగా ఇచ్చినాడు. అయితే దావీదు చేసిన మానవుల యొక్క ప్రేమ ఎట్లుంటుందంట, అతన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చినాడు. అది దేవునికి ప్రేమ, మానవుని యొక్క ప్రేమ తేడా మనం చూస్తూ వస్తే, దేవుడు ఏం చేస్తాడంటే పూటకొల్ల వానింటికి ఏం చేసినాడంట, తీసుకొని వచ్చినాడు అని రాయబడుతూ వచ్చింది. అందుకనే పరమగీతంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. పరమగీతాల్లో ఏం చేస్తూ వచ్చినాడంట, ఒక మాట అంట, అది ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే ఇక్కడ ఒక మాట అంటుంది చూడండి. పరమగీతములు ఒక మాట అంటుంది. ఆమె ఏమంటుంది చూడండి,
ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని అంటుంది చూడండి. ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చూడండి 8వ వచనము, 5వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నీ ప్రియుడు నా ప్రియుడు నీకు కనబడినేలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయుడి. ప్రేమాతిశయము చేత ఆమె ఏమైందంట? మూర్ఛిల్లెనని ఆయనకు తెలియజేయుడి. ఎందుకు మూర్ఛిల్లింది ఈమె? ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని మతిపోయింది. ప్రేమ చేత మతిపోయింది ఈమెకు. దేవుడు చూపించినటువంటి ప్రేమ చేత ఈమెకి ఏమైపోయిందంట? మూర్ఛిల్లింది ప్రేమ చేత. ఆహారం లేక మూర్ఛిల్లలేదనమాట, ప్రేమ చేత. ఎందుకు ఆ మాట అంతా వచ్చిందంటే 2వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది చూడండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ఎందుకు ప్రేమను ధ్వజముగా ఎత్తినాడు. అపారమైన ప్రేమ, దేవుని ప్రేమ, అపారమైన ప్రేమను నా పట్ల నీ పట్ల దేవుడు చూపినాడు. కాబట్టి ప్రేమ చేత మనం ఏం చేసినామంట? మూర్ఛిల్లినాము. ఇంతగా మనకు ఇంతగా కనికరము, ఇంత దయ, ఇంత ప్రేమ చూపిస్తాడని మనము జీవితంలో ఎప్పుడు కూడా అనుకోనుండము. ఎవడను కూడా పట్టించుకునే రీతిలో మనం పడి ఉన్నటువంటి వారము. నీచమైన, హేయకరమైన, లజ్జకరమైన, అవమానకరమైన పాపములు చేసి దేవుని దృష్టికి రక్తపు మడుగులో పడినటువంటి మనల మీద జాలి పడుతూ వచ్చినాడు, కనికరపడుతూ వచ్చినాడు. ఇంత ప్రేమ చూపినాడు కదా, ఆయన విడిచిపెడతా వచ్చినాడు. అదే మనము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా చూస్తే మెఫీబోషెతును తీసుకొని వచ్చి ఏం చేసినాడంట? బల్ల దగ్గర దేన్ని బట్టి? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకుద్దు, యోనాతాను కుటుంబంలో ఎవడైనా కలడా అని ఆ యొక్క దావీదు ఏం చేసినాడు? యోనాతానుని ఎక్కడ తీసుకొని వచ్చినాడంట? దావీదు బల్ల దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఒక శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, అబ్షాలోము చేత తరంబడుతూ వచ్చినాడు దావీదు. అయితే అబ్షాలోము తరంబడుతూ వచ్చినప్పుడు ఆ యోనాతాను మెఫీబోషెతుని ఏం చేసినాడంట? ఏం చేసినాడు? తొడుకోమినాడా? విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అయితే దేవుని ప్రేమ అటువంటిది కాదు, విడిచిపెట్టే ప్రేమ కాదు. ఎక్కడికి నడిపిస్తాదంట? పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను పరలోకానికి నడిపించేంత వరకు నిన్ను నన్ను విడిచిపెట్టని ప్రేమ దేవునిది. అందుకే దేవుడు ప్రేమామయుడు. అందుకే దేవుడు అంటాం మనము, దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనం విడిచిపెట్టని ప్రేమ. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఏం చేసినాడంట? లోకములోనున్న తన వారిని ప్రేమించినాడు. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించినాడు? ఎవరిని ప్రేమించినాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? లోకములో ఉన్న తన వారిని ప్రేమించను రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిదిగా దేవుడు ఎవరిని ప్రేమించినాడు? పాపిని ప్రేమించినాడు. పాపమును ఏం చేసినాడు? ద్వేషించినాడు. తర్వాత ఇప్పుడు లోకములో ఉన్న తన వారిని, అనగా లోకములో ఏర్పరచబడిన వారిని ఏం చేసినాడంట? దేవుడు ప్రేమించినాడు. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి ఎంతవరకు ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించినాడు. చూడండి, ఇంత గొప్ప ప్రేమ కదా. వాస్తవంగా మొట్టమొదటిగా దేవుడు వచ్చినటువంటి కార్యం ఏమంట? దేవుడు లోకమును ప్రేమించినాడు. లోకములో ఉన్నదంతా ఏది? యోహాను పత్రికలో ఏముంది? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంతటిని ఏం చేసినాడంట? ఏం చేసినాడు? వేరుపరిచినాడు.
వేరుపరుస్తూ వచ్చినాడు. వేరుపరిచిన తర్వాత మనలను ఆయన ఏం చేసినాడంట? ప్రేమించినాడు. అందుకని గలతీ పత్రిక, తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. విశ్వాసులందరికీ రక్షకుడు, మరి లోకమంతటికీ రక్షకుడు అని రాయబడుతుంది. చూడండి, తిమోతి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం అంటున్నా. 4 మొదటి తిమోతి 4వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. లోకమంతటికి రక్షకుడే. లోకమంతటిని ప్రేమించినాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. అయితే మరీ విశేషముగా ఏమంట? విశ్వాసులకు రక్షకుడు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరా పడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును. అనేక నివాసాలు ఉన్నాయి. మనలను అంతం వరకు, అంటే ఈ లోకము అంతమైపోయేంత వరకు అనుకోవచ్చు. మన జీవితాంతం వరకు మనల్ని దేవుడు విడిచిపెట్టని దేవుడు. అందుకని అంటాడు 47 యెషయా గ్రంథం 47:2 ఏమంటాడంటే, నీ తల్లి గర్భములో నుండి నిన్ను రూపింపబడకు నిన్ను నేను ఏర్పరచుకొంటిని. తల్లి గర్భములో రూపింపబడక ముందే నిన్ను నన్ను ఏం చేసినట్ట? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏదో యాక్సిడెంట్గా మనం అనుకోకుండా దేవుని దగ్గర ఇక్కడికి రాలేదు. గర్భంలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకముందే నీ కన్నులు నన్ను ఏమంటాడు? చూచినాయి. ఎంత ప్రేమ కదా. 119వ కీర్తనలో మనం చూస్తూ వస్తాం. ఆయన కనికరములకు ఏం లేదంట? మితి లేదు. చూడండి, 119వ కీర్తనలో ఆ మాటను చూడండి. ఆయన కనికరములకు ఏం లేదంట? మితి లేదు అనే మాట అక్కడ చూస్తాం. చూడండి, 119వ కీర్తన 119వ అధ్యాయము 156వ వచనంలో, యెహోవా కనికరములు ఎటువంటివంట? మితి లేనివి. ఆయన కనికరములు ఎటువంటివంట? మితి లేనివి. గర్భములో నియమింపబడిన దినము ఒక్కటైనను పూర్తిగా నా దినములన్నీ నువ్వు చూచి ఉన్నావు. యెహోవా కన్నులు నన్ను చూచినాయి, నిన్ను నన్ను చూస్తూ వచ్చినాయి. కాబట్టి నీవు నేను రక్షింపబడినామంటే ఎందుకొరకు రక్షింపబడినాము? ఏర్పాటులో ఉండాము. దేవుని ఏర్పాటులో ఉండాము. దేవుని ఏర్పాటులో నీవు నేను ఉండాము. కాబట్టి అందుకనంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎవడైనా దేవుని చేత ఆకర్షించబడకుంటే వాడు నా యొద్దకు రాడు అంటాడు. దేవుడు కృప అనుగ్రహించబడకుంటే ఎవడు కూడా నా యొద్దకు, దేవుని కృపను మనకు అనుగ్రహించినాడు. దేవుని ఏర్పాటులో మనం ఉండాం. ఏదో అనుకోకుండా దేవుని మనము ఇక్కడికి రాలేదు. ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో వాళ్ళను కూడా దేవుడు రక్షణ పొందుటకు దేవుడు పిలిచినాడు. రక్షణ పొందడానికి దేవుడు పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు ఈ అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేస్తూ రావాలో? దేవుణ్ణి ఆరాధించాలా. ఈ సమయాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధించాలా. ఇటువంటి సమయం ఇచ్చినాడు. ప్రేమను ధ్వజముగా ఎత్తినాడు. ఆ స్త్రీ అంటుంది కదా, నీ ప్రేమను నాపై ధ్వజముగా ఎత్తితివి. నీ ప్రేమాతిశయము చేత నేను ఏం చేసినాడంట? మూర్ఛిల్లింది, విడిచిపెట్టేసింది ఆమె ప్రేమను. ఆమె కృతజ్ఞతగా ఆమెను దేవుని ఏం చేసిందంట? ప్రేమను ధ్వజంగా ఎత్తినటువంటి ఆ దేవుని ఏం చేసిందంట? విడిచిపెట్టేసింది. మళ్ళీ ఏం చేసిందంట? ఆమె వెతుకుతా పోతుంది. నా ప్రియుడిని చూచినారా? ఏమమ్మా, నా ప్రేమ చేత, ఆయన చూపించిన ప్రేమ చేత నేను మూర్ఛిల్లినా, నా దేవుని నేను ఆరాధించాలా అని వెతుకుతా పోతుంది. అందుకని మనం చదువుకుంటూ వచ్చినాము,
దేవుడు మనలను వెదుకుచున్నాడు, కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. దేవుని ఆరాధించేటువంటి వారు ఎటువంటిది ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించకుండా మనం ఉండలేము. ఎటువంటి ప్రేమ చూపినాడంట, లోకము అంతం వరకు మనల్ని ఏం చేసినాడంట, ప్రేమించినాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 39వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 39వ వచనం చూడండి, ఏముంది అక్కడ. 8వ అధ్యాయము ఎడబాపని ప్రేమ. అంతం వరకు ఉండేటువంటి ప్రేమ, తర్వాత మనలను ఎడబాపని ప్రేమ. చూడండి ఎటువంటి ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదంట. చూడండి ఇక్కడ రాయబడితే వచ్చింది కదా, ప్రధానులైనను, తర్వాత దేవతలైనను, జీవమైనను, మరణమైనను, అధికారులైనను, సృష్టింపబడిన ఏదైనను ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపదు. దేవుని ప్రేమను మనము తెలుసుకోవాలా. అందుకని ఎఫెసీ పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, దేవుని ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలా. ప్రార్థన అంటే ఏది, సిద్ధపాటు. శనివారం మనం ఏం చేయాలా, దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. శనివారం, ఈరోజు కాదు, శనివారం నైటు, శనివారం వారమంతా మనము ఆదివారం కొరకు ప్రార్థన చేసి దేవుని ప్రేమను మనము తెలుసుకొని మనం ఏం చేయాలా, సిద్ధపడాలా. ఆ యొక్క మగ్దలేనే మరియా ఏం చేస్తూ వచ్చింది, శనివారం అంతా ఏమిటి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుంది. తీరికగా ఏం చేసిందట, తీరికగా సిద్ధపరచుకుని శనివారమే తీరికగా కూర్చుందామే. ఆదివారం పెందలకడనే ఇంకా చీకటి ఉండంగానే లేచింది. ఏం చేసిందంట, పరిగెత్తుకుంటా పోయింది దేవుణ్ణి ఆరాధించడానికి. సుగంధ ద్రవ్యాలను తీసుకొని తిరిగిగా కూర్చునింది, సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుంది, పరిగెత్తుకుంటా వెళ్ళింది. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలంటే, దేవుని ప్రేమను తెలుసుకునేటువంటి మనం ఏం చేస్తూ రావాలా, దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రేమను తెలుసుకునే శక్తి మనకు కావాలా. శక్తి మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవుని శక్తి మనలోనికి వస్తే దేవుని ప్రేమను మనం తెలుసుకుంటాము. మన శక్తి ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నీతి ద్వారా మనం దేవుని ప్రేమను తెలుసుకొనలేము. దేవుని ప్రేమను మనం తెలుసుకొనలేము. దేవునిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి అటువంటి ప్రేమను మనకు దేవుడు ఏం చేసినాడు, ఎడబాపని ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిదంట, ఎడబాయని ప్రేమ. అందుకని దేవుని ప్రేమ, ఈ ప్రేమ చేతనే యేసుక్రీస్తు ప్రేమ చేత ఏం చేస్తూ వచ్చాడంట. 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడంట, తన ప్రేమ చేత ఏం చేశాడంట, మన కొరకు ఏమైపోయినాడంటమ్మా. 8వ వచనంలో పాపలం వంటి క్రీస్తు మన కొరకు ఏమైపోయినాడంట. ఎవరి కొరకు, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విమోచించును కనుక ఆయనకి యేసును అంటే తన ప్రజలు మన పాపాలను బట్టి ఆయన ఏమైపోయినాడంట, ప్రేమను బట్టి చనిపోతూ వచ్చినాడు. అదే ఎఫెసీ పత్రికలో ఇంకా బాగా రాయబడుతూ వచ్చింది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకా బాగా రాయబడుతూ వచ్చింది చూడండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఇది ఎటువంటి ప్రేమ అంట, మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేసినాడంట, బ్రతికించినాడు. ఇది మహాప్రేమ. మొట్టమొదటిది ఏమంటే విడువని ప్రేమ. విడువనంటే అంతం వరకు ప్రేమించేటువంటి ప్రేమ.
ఎటువంటి వారిని ప్రేమించినాడు? నల్లని దాననని మీరు చిన్న చూపులు చూడకుడి. తర్వాత రక్తపు మడుగులో పడిగినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డను, అంటే తల్లి గర్భములో నుండే మనల్ని ఏం చేసినాడు దేవుడు? ప్రేమించినాడు. అక్కడ రాయబడితే వచ్చింది, రక్తపు మడుగులో పడినా అని రాయబడితే వచ్చింది. అదే యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో తల్లి గర్భములో నిర్మింపబడక ముందే నిన్ను ప్రేమించినాడు. తర్వాత అంతం వరకు ప్రేమించినాడు. ఎడబాయని ప్రేమతో నన్ను దేవుడు ప్రేమించినాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేసినాడంట? బ్రతికించినాడు. బ్రతికించినాడంటే చనిపోయినాం. బ్రతికించినాడు అంటే మనం ఏమైపోయినామంట? చనిపోతూ వచ్చినాం. అందుకనే మనము మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయినాము అని చూడవచ్చు. అందుకని మొదటి సామెల గ్రంథములో హన్న అంటుంది, మంటిలో నుండి నన్ను మహిమగల సింహాసనం మీదకి ఏం చేస్తుంది ఆమె? చూడ అంటుంది, ఏమంటుందంటే ఆమె అంటుంది అక్కడ, మొదటి సామెల గ్రంథం అనుకుంటా కదా, చదవండి. వాక్య లేఖనం తీసింటే కన్నా మీరు చదవండి. మొదటి సామెల గ్రంథమా, 2వ అధ్యాయము, 1వ అధ్యాయమా? 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎక్కడి నుంచి ఎత్తాడంట? మంటిలో నుండి ఎత్తేటువంటి వాడు. మంటిలో నుండి అంటే మంటిలో ఉండేది ఎవరు మంటిలో ఉండేది? పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారు మంటిలో ఇంకిపోతారు. మంటిలో నుండి మహిమగల సింహాసనం మీదికి ఆయన ఎత్తేటువంటి వాడు అని ఇక్కడ రాయబడి వచ్చింది. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. మంటిలో నుండి ఎత్తి ఏం చేస్తా వచ్చాడంటే ఇక్కడ 16వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తుతో కూడా బ్రతికించి ఏం చేసినాడంట? క్రీస్తునందు ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వరము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి ఆ పరలోకమందు ఆయనతో కూడా ఇక్కడ మహిమగల సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టెను. పెడతాడనుందా? పెట్టిననుందా? కూర్చుండబెట్టెను. అది నిరీక్షణ. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ. ఈ నిరీక్షణతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఒకరినొకరు ఏం చేస్తూ రావాలంటే ఆదరించుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలా. కాబట్టి విడువని ప్రేమ దేవుని ప్రేమ. మహాప్రేమ అంటారు చూడండి. మహాప్రేమ తర్వాత విడువని ప్రేమ, అంతం వరకు ప్రేమించేటువంటి ప్రేమ. అదే యోహాను సువార్త 15:9 ఏమంటాడు ప్రభు? చూడండి, యోహాను సువార్త, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని. చూడండి, తండ్రి ఎట్లయితే దేవుణ్ణి ప్రేమించినాడో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాడో ఆ విధంగా నన్ను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రేమించినాడు. తండ్రి ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాడో ఆ విధంగా నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ప్రేమకు మనం ఏమి చెల్లించగలం? అందుకని అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేంతగా నన్ను ఏం చేసినాడంట? ప్రేమించినాడు, పరిశుద్ధపరిచినాడు, నీతిమంతునిగా చేస్తూ వచ్చినాడు. అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మీరు దేవుని ఆత్మ ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడితిరి అని రాయబడుతూ వచ్చింది. దేవుని ఆత్మ ద్వారా మనం ఏం చేసినామంట? కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాం, నీతిమంతురాలుగా తీర్చబడుతూ వచ్చినాం. దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, దేవుని స్వకీయ సంపాద్యముగా మనలను చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేస్తున్నాలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ప్రభువా, నన్ను చూచినావు, నా మొర విన్నావు, నన్ను విడిపించడానికి దిగి వచ్చినావు. ఎక్కడి నుంచి విడిపించడానికి? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, అంధకార సంబంధమైన వాని అధికారంలో నుండి మనం విడిపించి తన రాజ్య నివాసులుగా చేయుట కొరకై ఆయన ఏం చేసి వచ్చాడంట? ఎక్కడి నుంచి విడిపించినాడు?
అంధకార సంబంధమైన మన అధికారంలో విడిపించడానికి. అదే గలతీ పత్రిక 1వ అధ్యాయము దుష్టుని నుండి మనల్ని విడిపించడానికి అని రాయబడి 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి అని రాయబడితే వచ్చింది కదా గలతీ పత్రికలో. 1వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? ఇక్కడ 4వ వచనంలో చూడండి, ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రేమ కదా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. విడిపించడానికి దిగి వచ్చినాడు, విడిపించినాడు కూడా. అందుకని మనము మన పాట పాడు, సాతాను యేసు ప్రభువే సాతాను బలమును జయించెను. మనమందరము విజయగీతములు పాడేదాము. విజయగీతం మనం పాడుతున్నాం, మనం విజయగీతములు పాడుతున్నాం. అందుకే 1 కొరింథీ పత్రిక మనం చూసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. చూడండి 1 కొరింథీ పత్రిక 2 కొరింథీనా 1 కొరింథీనా ఉండవు చూడండి. 2 కొరింథీ పత్రిక అనుకుంటా. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచున్నట్లు ఆయన మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఏం చేయాలంట? స్తోత్రము. విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఏం చేయాలి మనము? స్తోత్రము. స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన నోట దేవుడు ఏం చేసినాడంట? ఉంచినాడు. విజయోత్సవము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం ఏం చేస్తూ రావాలా? ఆరాధించాలా, పూజించాలా, సాగిలపడుతూ రావాలా, కొనియాడుతూ రావాలా, హెచ్చిస్తూ రావాలా, క్లాసిస్తూ రావాలా. జిహ్వాఫలమును దేవునికి ఏం చేయాలా? మనము అర్పిస్తూ రావాలా. ప్రేమాతిశయము చేత నన్ను నువ్వు ప్రేమించి నీ ప్రేమ చేత నేను మూర్ఛిల్లుతూ వచ్చినాను. నన్ను విందుశాలకు తోడుకొని పోయినావు, ప్రేమను ధ్వజముగా ఎత్తినావు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి నన్ను బ్రతికించినావు మహాప్రేమ చేత. అంతం వరకు నన్ను ప్రేమించినావు. ఈ సంవత్సరం అంతం వరకు కాదు, మన జీవితం అంతం వరకు. ఈ సంవత్సరం అంతవరకు ప్రేమించిన అంటే ఎంతో గొప్ప సంగతి అనుకుంటాం మనం. మన జీవితం అంతం వరకు మనం ఏం చేసినట్టు దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఇట్టి మాటలతో వాక్య పిలువలో ప్రభుని ఆరాధించటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 151. కొత్త పాటల పుస్తకంలో 153, మొదటి చరణం, 3వ చరణం, చివరి చరణం. పాట సంఖ్య 153, పాత పాటల పుస్తకంలో 151. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి, పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి, వందనమర్పి కృపనుందితి, తన రాజ్యమందు నా చేరితిని, వందనమర్పించు కృపనుందితి, తన రాజ్యమందు నా చేరితిని, దోషములు క్షమింపబడి నా పాపము కాపబడి, దోషములు క్షమింపబడి నా పాపము కాపబడి, నారు నా పాత్రము మేకులగు
గోటి నీతో సినిగా తీర్చే నారుణ పాత్రము మేకుల గోటి నీతో సినిగా తీర్చే వందనమర్పిందు కృపనుందితి తన రాజ్యమందు చేరితిని వందనమర్పిందు కృపనుందితి తన రాజ్యమందు చేరితిని ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదును ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదును ఆది నమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆది నమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను వందనమర్పింతు కృపనుందితి తన రాజ్యమందు చేరితిని వందనమర్పింతు కృపనుందితి తన రాజ్యమందు చేరితిని. దయచేసి కూర్చోండి. మరి సండే స్కూల్ పరిచయ నిమిత్తమై ప్రవళిక సిస్టర్ వెళ్తుంది. తర్వాత వంట పరిచర్య కొరకు మరి సహోదరులైనటువంటి వారు మరి కాంతమ్మక్క, తర్వాత ఏమా పద్మాదత్త, తర్వాత ఇమ్మానుయేల్ మామ సహాయం కొరకు మనీ కూడా వెళ్తాడు. తర్వాత ఎవరన్నారు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. ముగ్గురు వెళ్తారు. వంట పరిచయకు నిమిత్తమై ముగ్గురు వెళ్తారు. తర్వాత ఇద్దరు సహోదరులు అండి. తర్వాత ఎవరు కూడా మధ్యలో వెళ్ళడము రావడము ఇలాంటివి చేయకండి. మరి ఆరాధన జరుగుతున్నప్పుడు అయితే ఏమి, వాక్యం జరుగుతున్నప్పుడు అయితే ఏమి, వెళ్ళడము అందరూ వంట దగ్గరికి వెళ్ళడం, అవసరమైతే మేము ఏదైనా అవసరమైతే అడుగుతాము, వచ్చి పాల్పొందులు పొందండి. అంతేగాని అందరూ వెళ్ళి అక్కడ వంట దగ్గర ఉండాల్సిన అవసరం అయితే అవసరం లేదు. కాబట్టి వాక్య వెలుగులో వాక్యానుసారంగా మొట్టమొదటిసారిగా సండే స్కూల్ పరిచర్యకి వెళ్ళేటువంటి సిస్టర్ ఆరాధిస్తుంది. తర్వాత ఒక సహోదరి మార్చి కొంత సమయంలో ఆరాధనలు ఏకీవించుదాం. తర్వాత ఆరాధన జరుగుతున్నప్పుడైతే ఏమి, వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడైతే ఏమి లేచి తిరగడము ఇలాంటిది దయచేసి చేయకండి. ఆరంభించండి. వాక్యానుసారంగా వాక్యరూపులో ఆరాధనను ఆరంభించండి. ఆమేన్.